Hello everyone, welcome to TechVika channel. In this video, we will discuss about Kafka transactions. Kafka transactions అంటే ఏమిటంటే ఒక Kafka ఆపరేషన్లో ఉన్న మల్టిపుల్ మెసేజెస్ అన్ని పూర్తిగా సక్సెస్ అయితేనే కమిట్ చేయాలి. ఏదైనా ఫెయిల్ అయితే అన్నిటిని రోల్ బ్యాక్ చేయాలి అనే మెకానిజాన్ని ట్రాన్సాక్షన్ అని అంటాం. సింపుల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ Kafka ట్రాన్సాక్షన్స్ కదా, Kafka ట్రాన్సాక్షన్ ఎగ్జాంపుల్. ఓకే, మెసేజ్‌ని రీడ్ చేయాలి. మెసేజ్‌ని రీడ్ చేసిన తర్వాత మెసేజ్‌ని ఏం చేస్తాం జనరల్‌గా ప్రాసెస్ చేస్తాం. ఓకే. సో, ప్రాసెస్ చేసిన తర్వాత మనం అవుట్‌పుట్ మెసేజ్‌ని మళ్ళీ వేరే దానికి సెండ్ చేస్తాం. సో, సెండ్ చేసిన తర్వాత ఫైనల్‌గా ఏం చేయాలి, దాన్ని కమిట్ చేయాలి. దాన్నే ఆఫ్‌సెట్ కమిట్ అంటాం. ఇవంతా మనం లాగ్స్‌లో చూసాం లాస్ట్ టైమ్. తర్వాతొచ్చి ట్రాన్సాక్షన్‌ని కమిట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కమిట్. మీరిక్కడ చూసారా? ఈ ఆపరేషన్స్ అన్నీ ఒకే ట్రాన్సాక్షన్‌లో జరగాలి. దీనికోసం నేనింకా సింప్లిఫై చేస్తాను చూడండి. ఇక్కడ మీకు మెసేజ్ రీడ్ అని ఉంది గదా! మెసేజ్ రీడ్. మెసేజ్ రీడ్ అంటే కాఫ్కా టాపిక్ నుండి మెసేజ్‌ని తీసుకుంటది. ఎక్కడి నుండి తీసుకుంటది? అంటే బేసిక్‌గా కన్స్యూమర్ ఉంటుంది గదా! ఈ కన్స్యూమర్ అనేది మెసేజ్‌ని రీడ్ చేస్తుంది. కన్స్యూమర్ ఎక్కడి నుంచి రీడ్ చేస్తది? టాపిక్ నుంచి. టాపిక్‌లో మెసేజ్ ఎలా వస్తది? ప్రొడ్యూసర్ అనేది పబ్లిష్ చేస్తది. సో, ఫస్ట్ అనేది మెసేజ్‌ని రీడ్ చేయాలి. ఎక్కడి నుంచి? టాపిక్ నుంచి. తర్వాత ప్రాసెస్ ఉంది గదా! ప్రాసెస్ అంటే ఏందంటే, వచ్చిన మెసేజ్‌ని ప్రాసెస్ చేయడం. అంటే మనకు ఒక ఎక్స్ఎంఎల్ మెసేజ్ వచ్చిందనుకుందాం. ప్రొడ్యూసర్ అనేది ఒక ఎక్స్ఎంఎల్ మెసేజ్‌ని పబ్లిష్ చేసింది. యూజర్ ఐడీ, యూజర్ నేమ్, ఈమెయిల్ అనేది. సో, దాన్ని మనం పార్స్ చేసి ఓన్లీ ఈమెయిల్‌ని అవుట్‌పుట్ మెసేజ్‌కి మళ్ళీ సెండ్ చేస్తాం. అర్థమైంది గదా! వచ్చిన రిజల్ట్‌ని మరో కాఫ్కా టాపిక్‌కి పంపించాల. మరొక కాఫ్కా టాపిక్‌కి పంపించాల. తర్వాత ఆఫ్‌సెట్ కమిట్ అనుంది. అంటే ఈ మెసేజ్ సక్సెస్‌ఫుల్‌గా ప్రాసెస్ అయ్యిందా లేదా అనేది తెలియచేస్తది. అంటే సక్సెస్‌ఫుల్ ఆర్ ఫెయిలర్. అంటే సక్సెస్‌ఫుల్ అయ్యిందా లేదా అనేది తెలియజేస్తది. ఫైనల్‌గా అన్ని ఆపరేషన్స్ ఇక్కడ పైనుండాయి చూసారు గదా! ఈ ఆపరేషన్స్ అన్నీ సక్సెస్ అయితే తర్వాత ట్రాన్సాక్షన్ కమిట్ అనేది ఏం చేస్తది? ఆపరేషన్‌ని సక్సెస్‌ఫుల్ అయితే మాత్రమే ట్రాన్సాక్షన్ అనేది కమిట్ అవుతది. ఈటిల్లో ఏది ఫెయిల్ అయినా సరే ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదన్నా ఎర్రర్ వచ్చిందనుకో, ఈ ట్రాన్సాక్షన్ అనేది కమిట్ కాదు. సో, ఇవంతా సక్సెస్ అయితేనే మనకు కాఫ్కా ట్రాన్సాక్షన్ అనేది కమిట్ అవుతుంది. ఎగ్జాంపుల్ పార్స్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది. లేకుంటే పాస్ చేసిన తర్వాత వేరే టాపిక్‌కి మెసేజ్ అనేది పోల. అప్పుడేం చేస్తుంది? ఇది ఇంటర్మీడియేట్ స్టేజ్ గదా! ఈ ఇంటర్మీడియేట్ స్టేజ్‌లో ఏమవుతుంది? ట్రాన్సాక్షన్ అనేది రోల్ బ్యాక్ అవుతుంది. ట్రాన్సాక్షన్ అనేది రోల్ బ్యాక్ అవుతుంది. అంటే సింపుల్‌గా అంటే ఏంలా, అన్ని ఆపరేషన్స్ సక్సెస్ అయితే కమిట్ చేస్తాం. ఏదైనా ఫెయిల్ అయితే రోల్ బ్యాక్ చేస్తాం. అదే గదా ట్రాన్సాక్షన్స్ అంటే. ఏ ట్రాన్సాక్షన్స్ అన్నా గావచ్చు. ఎయిదర్ కాఫ్కా ట్రాన్సాక్షన్స్ ఆర్ స్ప్రింగ్ ట్రాన్సాక్షన్స్ గావచ్చు. సో, బేసిక్ రూల్ గుర్తుపెట్టుకోండి. బేసిక్ రూల్ సక్సెస్ గానైతే కమిట్ చేయాలి. ఓకే. అది ఫెయిల్ అయితే ఫెయిలర్. ఫెయిలర్ అయితే ఏం చేస్తాం? రోల్ బ్యాక్ చేస్తాం. రోల్ బ్యాక్. సింపుల్. దీన్నే మనం ట్రాన్సాక్షన్స్ అంటాం. అంటే మనం డీటెయిల్‌గా చూస్తాము. బట్ బేసిక్ ట్రాన్సాక్షన్ అంటే మీకు అర్థం చేసుకోండి. అంటే పార్షియల్ ప్రాసెసింగ్ లేదా డూప్లికేట్ మెసేజ్‌ని అవాయిడ్ చేసి ఎగ్జాక్ట్‌లీ వన్ ప్రాసెసింగ్‌ని అచీవ్ చేయడానికి కాఫ్కా ట్రాన్సాక్షన్ ఉపయోగిస్తారు. ఓకే. దీనివల్ల మనకు కన్సిస్టెన్సీ అనేది మెయిన్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఒకసారి మినిమైజ్ చేస్తా. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
కాఫ్కా ట్రాన్సాక్షన్స్ అనేవి స్ప్రింగ్ బూట్‌లో ఎనేబుల్ చేద్దాం. మనకు ఆల్రెడీ మీరు చూసుకుంటే మనకు ప్రొడ్యూసర్ ఉంది, కన్స్యూమర్ ఉంది. సో, ప్రొడ్యూసర్‌లో ఏం చేద్దామంటే స్ప్రింగ్ ట్రాన్సాక్షన్స్‌ని ఎనేబుల్ చేద్దాం. సో, దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి? అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్‌ని ఓపెన్ చేయాలి. సో, అదెక్కడుంటుంది? ఎస్ఆర్‌సీలోకెళ్ళి మెయిన్ రిసోర్సెస్ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ లేదా యామెల్ ఫైల్ ఏదో ఒకటి. మీరు ఏది కాన్ఫిగర్ చేసుకుంటే దాన్ని ఓపెన్ చేయాలి. సో, లాస్ట్‌కెళ్దాం. సో, మీరిక్కడికెళ్తే కంట్రోల్ ఎఫ్ కొట్టి ఇక్కడ చూసారు గదా! స్ప్రింగ్ కాఫ్కా ప్రొడ్యూసర్ ట్రాన్సాక్షన్ ఐడీ. సో, ఇది ఇంపార్టెంట్ మనకు. చూడండి. ఎనేబుల్స్ ది ట్రాన్సాక్షన్ సపోర్ట్ ఫర్ ప్రొడ్యూసర్. ఇది మనం ఎనేబుల్ చేసుకుంటే ట్రాన్సాక్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో, దీన్ని కాపీ చేసుకొని కంట్రోల్ సి సో, ప్రొడ్యూసర్‌లోకెళ్ళి పేస్ట్ ఇద్దాం. చూద్దాం. యామెల్ బై డిఫాల్ట్‌గా తీసేసుకుంటుందేమో. తీసేసుకునింది. మనకిక్కడ ట్రాన్సాక్షన్ ఐడీ ప్రిఫిక్స్ అని ఉంది గదా! మనకు బై డిఫాల్ట్‌గా చూపిచ్చేస్తుంది చూడండి. కాఫ్కా ప్రొడ్యూసర్ అని. ఓకే. దాన్ని కోపైలట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా తీసేస్తుంది. అంటే ఇది ఒక ప్రిఫిక్స్ అనేది యాడ్ చేసేసాం మనం. అంటే ప్రిఫిక్స్ ఎందుకంటే మల్టిపుల్ ప్రొడ్యూసర్ ఇన్‌స్టెన్స్ మధ్యలో ప్రొడ్యూసర్ ఇన్‌స్టెన్స్‌ని ఐడెంటిఫై చేయడానికి ఈ ప్రిఫిక్స్ ఐడీని మనం ఎక్కువగా యూజ్ అవుతుంది రియల్ టైమ్‌లో. ఒకవేళ ప్రొడ్యూసర్ గాని క్రాష్ అయిపోతే మళ్ళీ రీస్టార్ట్ అయినప్పుడు కాఫ్కా ట్రాన్సాక్షన్ ఐడీ ఇక్కడ మనం ఐడీ ఇక్కడ చూసారు కదా! ట్రాన్సాక్షన్ ఐడీ ఉంటుంది కదా! ఈ ట్రాన్సాక్షన్ ఐడీని ఉపయోగించి ప్రీవియస్ ట్రాన్సాక్షన్‌కి సంబంధించి ఏం జరిగిందో ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ప్రీవియస్ ట్రాన్సాక్షన్ ప్రాపర్‌గా కంప్లీట్ అయ్యిందా? లేదా రోల్ బ్యాక్ చేయాలా? అనేది ఈ ట్రాన్సాక్షన్ ఐడీని బేస్ చేసుకొని మనం అంటే కాఫ్కా అనేది హ్యాండిల్ చేస్తుంది. అంటే ప్రతి ఇన్‌స్టెన్స్‌కి యూనిక్ వాల్యూని జనరేట్ చేయడానికి. అంటే మనం యూనిక్ వాల్యూ అంటే ఇలా చేసుకోవచ్చు ఇక్కడ. డాలర్ ఇద్దాం. డాలర్ ఇచ్చి ఇక్కడ చూసారు కదా! స్ప్రింగ్ అప్లికేషన్ నేమ్ కాకుండా ఒక రాండమ్ నంబర్ ఇద్దాం. దీన్ని తీసేసి రాండమ్ యూయూఐడీ ఉంది. ఓకే. యూయూఐడీ అయినా ఓకే. లేకపోతే రాండమ్ వాల్యూ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఏదైనా మీ ఇష్టం. యూయూఐడీ గాని, ఒక వాల్యూ గాని ఉపయోగించుకోండి. అంటే మనకు ఇక్కడుంది గదా! ఈ ఎక్స్‌ప్రెషన్ అనేది రాండమ్ వాల్యూని యాడ్ చేసి ప్రొడ్యూసర్ ఇన్‌స్టెన్స్‌కి యూనిక్ ట్రాన్సాక్షన్ ఐడీని ప్రిఫిక్స్‌గా క్రియేట్ చేస్తుందన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేసాం. ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన లాగ్స్ గూడా చూడాలి గదా మనం. ఆ లాగ్స్ చూడాలంటే మనం జస్ట్ మనకి బేసిక్ లాగ్స్ ఉంటది గదా! లాగింగ్ లెవెల్స్ వాటిని కూడా మనం ఎనేబుల్ చేద్దాం. సో, లాగింగ్ లెవెల్స్ నేను ఇంతవరకు యాడ్ చేయలేదు. సో, ఇక్కడ యాడ్ చేద్దాం. సో, లాగింగ్ డాట్ లెవెల్ సో, లాగింగ్ లెవెల్ వాచ్ డాట్ స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ డాట్ కాఫ్కాకి సంబంధించిన ట్రాన్సాక్షన్ ప్యాకేజ్ ఉంది కదా! ఆ ప్యాకేజ్ అనేది నేను ఇచ్చేసా. సో, బై డిఫాల్ట్‌గా డీబగ్ ఇద్దాం. ఓకే. డీబగ్ కంటే బై డిఫాల్ట్‌గా డీబగ్ వచ్చింది. మనం ట్రేస్ ఇస్తాం. ట్రేస్ అంటే మనకు ఎక్కువ లాగ్స్ అనేది చెక్ చేసుకో అంటే డీటెయిల్డ్ లాగ్స్ కావాలంటే ట్రేస్ ఇచ్చా. మనకు కోపైలట్ వచ్చి డీబగ్ చూపించింది. ఓకే. కాఫ్కా ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేశా. స్ప్రింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఎనేబుల్ చేద్దాం అదే విధంగా. సో, చూడు బై డిఫాల్ట్‌గా ఇది చూపించేసింది కదా! స్ప్రింగ్ ట్రాన్సాక్షన్. దాన్ని కూడా మనం ఎనేబుల్ చేద్దాం. తర్వాతొచ్చి స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ లిజనర్స్ అన్న అవసరం లేదు. అవి చూపిస్తా ఉందిది. డైరెక్ట్‌గా ట్రాన్సాక్షన్స్ ఇది సరిపోతుందిలే. స్ప్రింగ్ కోర్ గూడా అవసరం లే. స్కోర్ అవసరం లేదనుకుంటా. ఇవి 2 సరిపోద్ది. కావాలంటే పెట్టుకుందాం కోర్. కాఫ్కాకి సంబంధించిన కోర్‌కి సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ ఉంటే వస్తాయి. ఓకే. ఫైన్. మనం లాగ్స్ అనేవి ఎనేబుల్ చేసాం. ఇప్పుడు మనం లాస్ట్ టైమ్ మీరెళ్తే ఈ ప్యాకేజ్‌లో కాఫ్కా ప్రొడ్యూసర్ కాన్ఫిగ్ ఉంది గదా! ప్రొడ్యూసర్ కాన్ఫిగ్స్ గురించి ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన ప్రాపర్టీ ఉందా చెక్ చేయండి. లేదు. ఈ ప్రొడ్యూసర్ కాన్ఫిగ్‌లో. సో, ఏం చేద్దామంటే ఆ ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన ప్రాపర్టీస్‌ని యాడ్ చేసుకుందాం. సో, ఇక్కడ ఎంటర్ చేసి కాన్ఫిగ్ డాట్ పుట్ ప్రొడ్యూసర్ కాన్ఫిగ్
డాట్ ట్రాన్సాక్షన్ ఐడి కాన్ఫిగ్ ఉంది కదా! దీన్ని ఇచ్చేయాలి. సో, ఇక్కడ మనకు వాల్యూ అనేది కావాలి కదా! సో, కీ ఇచ్చేసాము. తర్వాత వాల్యూ వచ్చి ప్రైవేట్. అంటే ఇంతకుముందు మనం ప్రాపర్టీస్ ఫైల్‌లో యాడ్ చేసాం కదా! దాన్నే ఇక్కడ మనం బై డిఫాల్ట్‌గా చూపించేసింది. కోపైలట్ తీసుకుందాం. అది ప్రాపర్టీస్ ఫైల్‌లో ఉంది కదా! దాన్ని రీడ్ చేద్దాం. ఓకే. ఇదే నాది ట్రాన్సాక్షన్ ఐడి ప్రిఫిక్స్ ప్రాపర్‌గా రాలా. ఓకే. స్ప్రింగ్ డాట్ కాఫ్కా ప్రొడ్యూసర్ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్‌లో లేదు కదా! ఇది. దీన్ని కాపీ చేసు ఓకే. ప్రాపర్టీస్‌లో లేదు. ప్రొడ్యూసర్ తర్వాత ఉంది. సో, కాపీ పేస్ట్ ఇచ్చేద్దాం. ఓకే. ఇప్పుడు పర్ఫెక్ట్. సో, ఈ ట్రాన్సాక్షన్ ఐడి ఉంది కదా! దీన్ని మనం ఇక్కడ వాల్యూగా సెట్ చేద్దాం. ఫస్ట్ వచ్చి కీ ఇచ్చాం. ఇది ట్రాన్సాక్షన్ ఐడి కాన్ఫిగ్ కీ. ఈ కీ సెట్ చేయడం ద్వారా ప్రొడ్యూసర్‌కి ఏం చేస్తుంది? యూనిక్ ట్రాన్సాక్షన్ ఐడిని అసైన్ చేస్తుంది. తర్వాత వాల్యూ అసైన్ చేసాం ఇక్కడ. ఈ వాల్యూ అనేది ఏం చేస్తుందంటే కాఫ్కా ట్రాన్సాక్షన్ ప్రాసెస్‌ని ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తాం. అంటే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యే వరకు ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన మెసేజెస్ ప్రాసెస్ అవ్వకుండా ట్రాన్సాక్షన్‌ని సెమాంటిక్ ఫ్లోలో చేస్తుంది. అందుకోసం ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు కాఫ్కా ట్రాన్సాక్షన్స్ యూజ్ చేస్తున్నారా లేదనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దీన్ని చెక్ చేసుకోండి. సో, ఇంకొకటొచ్చి ఇక్కడ చూసారు కదా! కాఫ్కా టెంప్లేట్ ఉంది. కాఫ్కా టెంప్లేట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం మనం? మెసేజ్‌ని పబ్లిష్ చేయడానికి. అంటే మెసేజ్‌ని సెండ్ చేయడానికి. బేసిక్‌గా ప్రొడ్యూసర్‌లో కాఫ్కా టెంప్లేట్ ఆబ్జెక్ట్‌ని ఉపయోగిస్తాం. ఈ కాఫ్కా టెంప్లేట్ ఆబ్జెక్ట్‌లో మనం చూస్తే ప్రొడ్యూసర్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్ కాన్ఫిగ్స్ ఉంది కదా! సో, దాన్నిక్కడ యూజ్ చేస్తున్నాం. సిమిలర్‌గా మనం కాఫ్కా ట్రాన్సాక్షన్ మేనేజర్‌ని కూడా ఒక బీన్‌ని క్రియేట్ చేద్దాం. సో, @bean కాఫ్కా ట్రాన్సాక్షన్ మేనేజర్ ఓకే. ఎంటర్ కొడదాం. బై డిఫాల్ట్‌గా అదే రాసేసింది. ఇదే అడ్వాంటేజ్ మనకు కోపైలట్ ఉంటే. సో, మనం ఏం చేసాం? ఈ మెథడ్ ఆర్గ్యుమెంట్‌లో అగైన్ ప్రొడ్యూసర్ ఫ్యాక్టరీ మీరు చూసుకోవచ్చు. ప్రొడ్యూసర్ ఫ్యాక్టరీనే ఉపయోగించాల.